హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ సురేఖాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. ఆ ఏడుకొండల వాడి దయతోటి. ఈ మీరే తెలుసుకున్నట్టున్నారు. అందరూ తెలిసిపోయినట్టున్నది. ఎలాగైనా థంబ్‌నెయిల్ చూస్తే ఇది ఏం వీడియోనో అన్నది. ఓకే. ఇదైతే నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నానండి. ఫైనలీ చేసుకున్నాను. అంటే ఫైనలీ అని ఎందుకంటున్నానంటే, నాకు ఈ శనివారాలు 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలొచ్చాయి. 6 వారాలు మాత్రం కంటిన్యూగా కంప్లీట్ చేసుకున్నా. ఏడో వారం చేసుకోవడానికి నాకు సంవత్సరం వెయిట్ చేయవలసొచ్చిందండి. అన్ని నాకు అడ్డంకులొచ్చాయి. అన్ని కష్టాలొచ్చాయి. అంత నేను కష్టపడ్డా. నాకు ఎందుకో దేవుడు ఎందుకన్ని పరీక్షలు పెట్టిండో గూడా తెలవదు. కానీ మస్తు పరీక్షలు పెట్టాడండి. మేము 7 శనివారాల వ్రతానికి ఏడో వారం చేసుకోవడానికి నేను 1 ఇయర్ వెయిట్ చేశానండి. ఎప్పుడు మొక్కుకున్న దేవునికి నాకు ఏడో వారం కంప్లీట్ చేసేటట్టు నాకు వరం ఇయ్యండి భగవంతా. నాకు ఆ 7 వారాలు కంప్లీట్ చేసుకునేటట్టు ఏదన్నా చేసి నేను ఏడో వారం కంప్లీట్ చేసేటట్టు నాకు వరం తండ్రి అనే మొక్కుకున్నా. ఈ సంవత్సరం మొత్తంలా ఫైనల్లీ నేను 7 శనివారాలైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ దేవుడైతే నాకు ఎలాగైనా అనుగ్రహించాడు. నేను 7 వారాలైతే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంత ఘనంగా అయితే చేసుకున్నానండి. నాకు ఇంత ఘనంగా చేసుకోవడాని కోసమేనేమో నాకు ఇన్ని రోజులు భగవంతుడు నాకు టైం తీసుకోమన్నాడు. చాలా ఘనంగా చేసుకున్నా. అందరూ వచ్చారు. చాలా మంది వచ్చారు. అందరికి వాయినాలు గూడా ఇచ్చాను. చాలా మంచిగా అనిపించిందండి. ఎంత మనసుకి తృప్తి అనిపించిందంటే, చాలు భగవంతా ఈ జన్మకు అని అనిపించింది. నాకు ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుందండి. 7 శనివారాలు వ్రతం చేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది. 7 శనివారాలైతే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికి నాకు. 8వ వారం గూడా పూర్తి చేసుకున్నానండి. దానికి గూడా ఒక ఫోటోస్ ఉండొచ్చు. కాకపోతే దానిది వీడియో అయితే పెట్టలేను. అది గూడా పెడతాను. వీడియో అయితే లేదు. కానీ ఫోటోస్ ఉన్నాయి. నేను తీయలేదు. ఇది గూడా తీస్తా అనుకునే వీడియో. కానీ ఏదో కొంచెం వరకు వీడియోలు తీసినాము. అవే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇట్లా కొన్ని మా తమ్ముడు తీశాడు. నేను పూజ చేస్తుంటే, మా వారు ఇట్లా నేను పూజ చేస్తుంటే అన్నీ చేసుకున్నానండి. ఏదైతే అష్టోత్తరాలు చదువుకోవాలి, లక్ష్మీ వారిది, గణపతిది అందరి అష్టోత్తరాలు చదివి మంచిగా పూజ చేసుకున్నాను. అదైతే వీడియో రాలేదు. ఎంతవరకు వచ్చిందో అంతవరకైతే తీశానండి వీడియో. అదే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఓకేనానండి. నేను చాలా వరకు కోల్పోయినా అప్పుడు మధ్యలో. ఈవెన్ దేవుళ్ళకి గూడా కోల్పోయినానండి. నా దగ్గర ఉన్న దేవుళ్ళు గూడా ఇంకొకాడ ఉండిపోయినాయి. ఇవన్నీ కొత్తయి తీసుకొచ్చాను. మళ్ళీ ఏడుకొండల స్వామిది విగ్రహము, ప్లస్ మళ్ళీ పటము, ఇవన్నీ అన్ని కుందులు అలాంటి దేవుని పెట్టే దీపాంతాలు అన్ని కొత్తవి తీసుకొచ్చానండి. కొత్తవి తీసుకొచ్చే చేసుకున్నాను. మళ్ళీ తెచ్చుకొని చేసుకునేటట్టు వరమైతే ఇచ్చిండు అనిపిస్తుంది భగవంతుడు నాకు. ఓకేనానండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా దేవుడు అందరికీ మంచిగా చూడాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, చల్లని చూపు, చల్లని చేయి మీపై కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వీడికైతే ఏం చేస్తున్నానండి. మీరైతే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు చెప్తే నేను మళ్ళీ అలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. దేవుని వీడియోలు అలాంటివి ఏమైనా కావాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను పూజలు చేస్తూనే ఉంటాను. పూజ వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.